నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమన్న నిసా డైరెక్టర్ వరంగల్ గౌతమి నగర్లో గృహాలను ప్రారంభించిన వైనం గుంతలమయంగా మారిన ముస్తాబాద్ దుబ్బాక ప్రధాన రహదారి పాదచారులు వాహనదారులు ఇబ్బందుల పాలు వనపర్తి జిల్లా కొత్తకోటలో బస్తీ దవాఖానా అందుబాటులోకి ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్త అమలుకై ఐక్యవేదిక డిమాండ్ దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన ఇక డీటెయిల్ చూస్తే నిరుపేదలను గుర్తించి వారికి గృహాలను నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమని నిసా డైరెక్టర్ డాక్టర్ పరంజ్యోతి చెప్పారు. వరంగల్ డాక్టర్స్ కాలనీలోని గౌతమి నగర్లో సర్వప్రేమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గృహాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో మొత్తం 250 గృహాలను నిర్మించి పేదలకు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గాంధీనగర్లోనూ నూతన గృహాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రేమ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బాలస్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి చిన్నప్ప, గృహ నిర్మాణ శాఖ సూపర్వైజర్ సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడండి సరే మాట్లాడు విశ్వ సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఈరోజు మీకు ఈ గృహాన్ని నిర్మించి ఇచ్చిండ్రు అంటే అదెంతో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ బిడ్డల్ని ప్రేమించి ఇది మీకు బహుమానం. నేనేం మీకు మీ నుంచి మేమందరం కోరుకునేది ఏంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతో శ్రమ కావాలి, ఎన్నో డబ్బులు కావాలి, ఎంతోమంది సహకారం కావాలి. అటువంటిది ఇట్లా ఉన్నట్టుండి మంచి తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్లు పెట్టి చక్కగా ఇల్లు కట్టి వాళ్ళు మీకు చేతిలో పెడుతున్నారు అని అంటే దీనివల్ల వచ్చినటువంటి లాభాన్ని మీరు మీ పిల్లలకు అందేటట్టు చేయాలి. దేవుడు ఎంతో ప్రేమ ఉంటే తప్ప మీకు సాధ్యం కాలేదు. నేను ఒకటే ఏం కోరుకుంటా అంటే మేము కూడా మా స్కూల్లో కొందరు పిల్లలకి ఇట్లా తల్లి చనిపోతున్నాం, ఇద్దరు చనిపోతున్నాం, మేము వాళ్ళ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తూ ఉంటాం అన్నారు. కానీ వాళ్ళకు ఒకటే చెప్తాం, ఇంకా మీరు బాగా ఎదిగి ఇప్పుడు ఎట్లయితే మన స్కూల్ మీకు సపోర్ట్ చేసిందో మీరు బాగా ఎదిగి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంక కొందరిని మీరు అట్లా మీరు వాళ్ళని ఎదిగించాలి, మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయాలని చెప్తా ఉంటాం. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థమైంటుంది. మీరు మంచి ఎదిగి ఎంత ఎదగాలి లేదా, మీ పిల్లలు బాగా చదివించి వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళు అనుకోవాలి రేపు నేను ఏ పేదోళ్ళకో వరకో వీటి కట్టిస్తా అనుకోవాలి. ఇంతకమ్మ బాగా ఎదగాలి, మీరు చదివితే ఎదుగుతారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. అట్లా మీరు కనుక ఎదిగేది ఉంటే తప్పకుండా దేవునికి తిరిగి ఇవ్వాలి. మళ్ళీ దేవుడు చూపించినటువంటి ప్రేమను మన దగ్గర పెట్టుకోవద్దు, స్వార్థం అవుతుంది. అప్పుడు అది మనం దీంట్లో వండుకుంటూ మన పిల్లల్ని ఎదిగించి రేపు వాళ్ళు ఇంకొకరికి అంతో కొంత సహాయం చేసేటట్టు తయారు కావాలి. అటువంటి మరి మంచి రోజు మీ నుంచి ఎన్నటికైనా వస్తుంది అని మనసారా కోరుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి గృహాన్ని మీరు దేవుని ప్రేమ నుంచి దూరం కాకుండా మీరు దీన్ని కాపాడుకోవాలి. ఈ గృహంలో తాగుడు కానీ సిగరెట్ కానీ అటువంటిది ఏమి ఉండకూడదు. మంచి క్రమశిక్షణతో ఉండాలి, కష్టపడాలి, సంపాదించాలి, పిల్లల్ని మంచిగా ఎదిగించాలి. మీరందరూ మీ అమ్మ నాన్న మీరందరూ చాలా సుఖంగా ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాం. మీ పేరేంటయ్యా? రాజు. మీ పేరేం పేరు? రాజు. ఇంటి పేరేం పేరు? కనకమూలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ దుబ్బాక ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. కొద్దిపాటి వర్షానికే సదరు గుంతలలో నీరు చేరడంతో పాదచారులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఏదైనా మొత్తం ఘోరంగా వెహికల్ ఖరాబ్ అవుతుంది, పట్టించుకునే మానవులు లేదు. స్థానికంగా ముస్తాబాద్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్తున్న పాలకవర్గం కానీ సర్పంచ్ కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. అయ్యా సర్పంచ్ గారు, ఈ ఒక రోడ్డు మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీ కంటికి ఏ రకంగా అయినా చిన్న వర్షం పడ్డదంటే ఎన్ని రకాల గుంతలు ఉన్నాయో చూడండి. దుబ్బాకకు మెయిన్ రోడ్ ఏదైతే సిద్దిపేట కామారెడ్డి మెయిన్ రోడ్ ఫస్ట్ ఉందో అంతకన్నా ఎక్కువ ఇక్కడ సెకండ్ డబల్ రోడ్ అది చేయాలి. ఎందుకంటే మేము మిమ్మల్ని కోరేది ఒకటే, స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ గుంటలు ఉన్నాయి కాబట్టి ఈ గుంటలు మరమ్మతు చేసి దీనిపైన మొరం పోస్తారా, ఏదో విధంగా గుంటలు లేకుండా రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాం. మరి దీని మీద సీసీ రోడ్ వేస్తారా, లేకుంటే డబల్ రోడ్ గురించి ఆలోచన ఏమైనా ఉన్నదా మరి మాకు కూడా తెలియదు. ఆ ఒక్క ఆలోచన తీర్మానం వచ్చినా లేకుంటే శాంక్షన్ అయిన తర్వాత కానీ మీరైతే ముందుగా మాకు ఈ గుంటలు లేకుండా ప్రజలకు నాణ్యమైన మంచి రోడ్ అందియాలని కోరుకున్నాం. ఎందుకంటే వెహికల్ ఖరాబ్ అవుతుంది, ప్రజలకు నడచడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షం పడదంటే అడ్డగోలుగా ఖరాబ్ అయితే మొత్తం వాటర్ నడచడానికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాహబ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా సిరికొండల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పులుల ప్రాముఖ్యత, వాటి రక్షణ తదితర అంశాలను వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత బైక్ ర్యాలీ కూడా చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బస్తీ దవాఖానా అందుబాటులోకి వచ్చింది. దీనిని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందిస్తుందని చెప్పారు. సేవలు ఉచితంగా అందుతున్నాయని ఆయన వివరించారు.
చొరవ వల్ల జేసీ గారి చొరవ వల్ల ఈ బస్తీ దవాఖానా అనేది కొత్తకోట పట్టణానికి రావడం అనేది నిజంగా చాలా సంతోషం. అది దీన్ని మనం ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా దీని ఉపయోగాలు ఏంటన్నది ఇంతకుముందే డిఎంహెచ్ఓ గారు చెప్పడం జరిగింది. మనం కౌన్సిలర్లుగా మీ అందరి బాధ్యత తీసుకోవాలి. ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారు కాబట్టి ఏ కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే ఒక అధికారులు చేస్తేనే కాదు, అధికారులకు ప్రజాప్రతినిధులు కూడా తోడుండాలి. ప్రజాప్రతినిధులకు అధికారులు తోడున్నప్పుడే ఏదైనా ఒక పని సక్సెస్ అవుతుంది, లాభం పేద ప్రజలకు అందుతుంది. అందుకే మీ వార్డులలో పేద ప్రజలకి ఈ బస్తీ దవాఖానా గురించి మీరే ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకోవాలి. మీ ఎక్కడ కౌన్సిలర్లు అక్కడ మీ ఏరియా పరిధిలో ఉన్న బీదోలకు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకు అవగాహన కల్పించి సాయంత్రం పూట ఇది ఉంటుంది కాబట్టి. దళిత బంధు పథకం దళితులను మోసగించేందుకేనని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని, అయితే అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. మోసపూరిత మాటలతో నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ వంచారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, రాఘవేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ధరణి సమస్యలను వెంటనే, పరిష్కరించాలి ధరణి సమస్యలను వెంటనే, పరిష్కరించాలి కొత్త మండల బాధ్యతలను వెంటనే ఉంది. మరి ఇప్పుడు కూడా దాదాపుగా 5-6 గ్రామ పంచాయతీలు కలిసి మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేయడం బాగానే ఉంది, సంతోషకరము, ధన్యవాదాలు. కానీ ఏర్పాటు చేసిన తర్వాత వాటిలో సిబ్బంది ఉందా, ప్రజలకు అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా, మరి విద్యార్థులకు కులం ఆదాయం సర్టిఫికెట్ ముందు చదువు కోసం అవసరం ఉన్నాయి వాటిని ఇస్తున్నారా లేదా, అక్కడ సిబ్బందిని నియమించినమా లేదా, ధరణి వెబ్సైట్ పనిచేస్తున్నా లేదా, మరి వడ్లకు దరి అయినా 3 నెలలు అయినప్పటికీ కూడా వడ్లు అమ్ముకున్నటువంటి రైతులకు ఇంతవరకు డబ్బులు రాలేవు, నిరుద్యోగ భృతి చెల్లించలేదు. మరి కొత్త బిచ్చగాడు వచ్చినట్లుగా హుజురాబాద్ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి దళిత కుటుంబాలకు 10 లక్షలను ఇస్తున్నానని చెప్తున్నాడు. మళ్ళీ కుటుంబాలు దాదాపుగా ఈ నియోజకవర్గంలో మా బంధువులే 100 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినట్లయితే నేను కాంగ్రెస్ పార్టీకి విరాళంగా ఇస్తాను. ఇస్తాడా? ఇస్తే బాగుండే. మరి చాలామంది అడుగుతున్నారు ఎమ్మెల్యేలను, మీరు రిజైన్ చేస్తే బాగుండే, మరి గెలిస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే ఈ రోజులలో పిల్లలంతా కోరుతున్నారు మా ఎమ్మెల్యే రిజైన్ చేసింటే బాగుండే,
మా ఎమ్మెల్యే రిజైన్ చేసితే బాగుండే. ఇలా మన నియోజకవర్గంలో ఒక సర్పంచ్ రాసిండు. నేను మా గ్రామం లోపల ఉన్నటువంటి హరిజనులకు దళిత బంధు పథకం ఇచ్చినట్లయితే నేను నా పోస్టుకు రిజైన్ చేస్తా, టీఆర్ఎస్ పార్టీలను ఎప్పటికుంటాను అశోక్ రెడ్డి, జనపల అశోక్ రెడ్డి, ఎనికెపల్లి సంజీవన. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రం నుండి శబరి గార్డెన్స్ లో నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేదలకు రేషన్ కార్డును అందజేశారు. మొత్తం 481 మందిని వీటిని అందుకున్నారు. రావణపేట ఎక్స్ఎంపీ మందర రవీంద్ర గారిని పేరు చూస్తాం. అదేవిధంగా ముందున్నటువంటి వివిధ గ్రామ పంచాయత్ దాదాపు అన్ని ఊళ్ళల్లో 80% రేషన్ కార్డులు ఉన్నాయి. మిగతా 20% కూడా కొంతమంది బైఫర్కేషన్ పెళ్ళి కొడుకు పెళ్ళి అయితే మళ్ళీ సపరేట్ కార్డు అప్లై చేసుకోవడం, ఇంకా కొన్ని అప్పుడు మిస్తులు పోయి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారని చెప్పి గుర్తించి ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా, అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది లాస్ట్ ఏం కాదు. మిగతా కూడా ఎవరైనా ఉంటా కానీ ఆ స్థానిక నాయకుల దగ్గర పోయి పైరు చేసుకొని పోతే తప్ప ఆ కార్డు వచ్చే పొజిషన్ లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము కూడా బాధపడతా ఉన్నాం. మా నాయకులు కూడా వాస్తవంగా ప్రజాప్రతినిధులు ఉండి అంటే డైట్ అన్ని సంక్షేమంగా డైట్ పోయేసరికి అరే మా ద్వారా పోతే మాకు వీలు ఉండేదని చెప్పేసి, అంటే అంత పారదర్శకంగా పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ఈ సమావేశం ఉద్దేశించి అరుణ నవీన్ రెడ్డి, పద్మ అంజిరెడ్డి శివకుమార్, పద్మ, సుష్మా, కమలమ్మ, శేఖర్ రెడ్డి, సుష్మా తీసుకో, కమలమ్మ, శేఖర్ రెడ్డి, నారాయణపల్లి, గంట్ల మౌనిక, ఓకే. కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినారండి? కేతమ్మ, పారిజాత, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ దివ్యల మోహన్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పురోగతి కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనకు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. మీరు పట్టుకోండి.
పెద్ద స్టాఫ్ ఉంటే నేను డాక్టర్ మోహన్ దాస్ ప్రిన్సిపాల్ కాకతీయ మెడికల్ కాలేజ్గా నిన్న పదవి బాధ్యత తీసుకున్నాను. నేను 1981 బ్యాచ్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ని. సో ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజీ ప్రిన్సిపాల్గా అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులకి ఎంత సేవ చేసినా తక్కువే. అలాగే నాకు వృత్తిపరంగా సపోర్ట్ చేసి ఎంతవరకు చేసినా ఈ కాలేజీకి నేను ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. సో నా శాయశక్తిలా ఈ కాలేజీ ప్రతిష్ట ఇంపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కోవిడ్ వల్ల ఈ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంతా చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ తగ్గి మళ్ళీ రేపటి నుంచి ఈ కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు. ఇంతవరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఇప్పుడు మరి ఆఫ్లైన్గా డైరెక్ట్గా ప్రాక్టికల్స్ అన్నీ జరగడం జరుగుతుంది. సో మన స్టూడెంట్స్ విద్యా ప్రమాణాలు కూడా పెంచి అందరూ మంచిగా ఎదిగి పెద్ద పెద్ద పదవుల్లోకి రావాలని వాళ్ళని తయారు చేయడం మా బాధ్యత. పెద్ద డాక్టర్లుగా తయారు చేయడం మా అందరి బాధ్యతగా తీసుకొని చేస్తారు. సార్ ఇప్పుడు వరంగల్ మెడికల్ హబ్ అవుతుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. త్వరలో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ అంతా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఎంజిఎం హాస్పిటల్లో మెటర్నిటీ చైల్డ్ హెల్త్ కేర్ స్టార్ట్ చేస్తారు. సీకేఎం జీఎంహెచ్ను అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కొత్తగా పిఎంఎస్ఎస్ కూడా స్టార్ట్ అయింది. సూపర్ స్పెషాలిటీ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఓబీ విభాగం స్టార్ట్ అయింది. కొన్ని రోజుల్లో పేషెంట్స్ ఇన్ పేషెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ డెవలప్ అయితే మనం మన ప్రజలు. ఇక జబర్దస్త్ ఫేమ్ అనసూయ వరంగల్ నగరంలో సందడి చేశారు. హనుమకొండ నక్కలగుట్టలో మండి.com పేరిట ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనసూయను తిలకించేందుకు అభిమానులు భారీ ఎత్తున వచ్చారు. సెల్ఫీ కోసం పోటీ పడ్డారు. వరంగల్ ప్రజలకు ఈ రెస్టారెంట్ యాజమాన్యం మంచి ఆహారం అందించి మన్ననలు పొందాలని సూచించారు. Congratulations, mommy, for coming to me. I hope you reach many more branches. Thanks a lot. మాస్క్ తీసే పరిస్థితి లేదు. అవునే పెట్టి చల్ ఓకే కౌంటర్ ఇవన్నీ ఏంటంటే కింద కాన్సెప్ట్ అంతా మండి కింద కూర్చొని ఇంత భోజనాలు చేసుకుంటారా ఇదేమో మన వేపీస్కి ఫ్యామిలీ ఉంటుంది. మనస్ఫూర్తి ఎగ్జాక్ట్లీ చెప్పండి. ప్రాబ్లమ్ లో పడేది దానివల్ల కవరింగ్ చేయలేను నేను. ఇంకోటి అంశం మొహమాటం లేదు. సెకండ్ ముద్ద తింటారంటే బాగున్నట్టే. అది ఇందాక చెప్పారు టమాటో చిల్లీ మీ రెసిపీయా మండి కాంబినేషన్ లో ఇచ్చేస్తాను. ఫుడ్ కోర్ట్ మంది. ఫుడ్ కాదా? 8 people only. Okay, let's start. I'll talk about Chala. గడ్డి బ్యాచ్ ని ఇలా మీరు అవాయిడ్ చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గడ్డి తింటేనే ఇది ఇలా తింటున్నా స్పెషల్ గా.
సిరిసిల్ల రూరల్ సర్కిల్ తంగెలపల్లి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని సూచించారు. డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ ఉపేందర్, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, రఫీక్ ఖాన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. सर्कल ऑफिस सर्कल అంతే కదా ఈరోజు సిరిసిల్ల రూరల్ సర్కిల్ అండ్ తంగలపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పాత 3 years రికార్డ్స్, కేసెస్ ఇవన్నీ వెరిఫై చేసాం. అట్లనే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్, వేరే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంది దాన్ని కూడా మనము కనుక్కున్నాం. అన్నీ మంచిగానే ఉంది. కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. దాన్ని మనం కన్సిడర్ చేసి ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా నాయకులు వెంకటయ్య మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా నాయకులు కట్రావత్ రాజు నాయక్, కేతావత్ రమేష్ నాయక్, ఇస్మాయిల్, రమేష్, సాయి నాయక్, మహేష్, ప్రభు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ పెంచాలి. ఎస్టీలకు 20%, బీసీలకు 50%, ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12%. ఇట్లాంటి రిజర్వేషన్స్ అమలు చేయాలి. సబ్సిడీ లోన్లను కూడా అందించాలి. గతంలో పెండింగ్లో ఉన్న సబ్సిడీ లోన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. తక్షణం ఎమ్మెల్యే గారు దయచేసి అర్థం చేసుకొని ఇంకా మాకు కోపం లేదు, పాపం లేదు. ఆయన రాజీనామా చేయడం వల్ల మరింత అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు. ఒక రోడ్డు మాత్రమే జరిగాయి. ఈ రోడ్లు జరిగినాయి. ఇంకా నియోజకవర్గంలోనూ అనేక నిధులు పక్కకు పడ్డాయి. మరి ఆయన రాజీనామా చేయడం వల్ల 3000 కోట్లు వస్తాయి. పెండింగ్ ప్రాజెక్టులు అవుతాయి. ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుంది. కక్కలగండి ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఈ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి. ఈయన ఒక్కడే కాదు, రాష్ట్రంలో 117 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మళ్ళీ ఎలక్షన్లకు పోదాం. మళ్ళీ ఎవరు గెలిస్తే వాళ్ళకి రాజ్యం వెళ్తుంది. కరోనాకు వస్తే, కరోనా రోగాలు వస్తే సర్కారు దవాఖానలు పట్టించుకుంటట్లేదు. ప్రైవేట్ దవాఖానలో పోతే దోపిడీ, నిలువు దోపిడీ. విద్యారంగం మాఫియా, వైద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే 100 కొద్ది ఉన్నాయి. మాకు అమలు చేస్తున్న స్కీములే అమలు చేయండి. దళితులకు 3 ఎకరాలు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, సబ్సిడీ లోన్లను ఇవ్వండి. తదితర అంశాలన్నిటి మీద ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. ఈ సమావేశానికి పాల్గొన్న మీ అందరినీ కూడా ఉద్దేశించి నేను మాట్లాడదలుచుకున్నా, మాట్లాడేసిన. ఓకే, రైట్. రాదు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సోలార్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ అనిత, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
he told me, I'm coming. So, sir, you are not just attracting investment into the state, you are also attracting doctors to come and listen to you. I would like to thank our term loan lenders, IREDA, for financing our expansion, our working capital bankers, SBI, ICICI, PNB and HDFC for supporting us at each. మొబైల్ కిందకెట్టండి ఏమవుతుందని చెప్పింది అందరికి అన్న ఫ్లాష్ కిందకే అన్న కొద్దిగా ఫ్లాష్ కిందకి ఓకే సార్ సార్ ఇక్కడ in getting this plant up and running. So today, on 29 July 2021, 4 years from 2017, we again would like to announce that we wish to expand and grow this base from 750 megawatt per annum to a 3000 megawatt per annum plant. This expansion. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమన్న నీసా డైరెక్టర్. వరంగల్ గౌతమి నగర్లో గృహాలను ప్రారంభించిన వైనం. గుంతలమయంగా మారిన ముస్తాబాద్ దుబ్బాక ప్రధాన రహదారి. పాదచారులు వాహనదారులు ఇబ్బందుల పాలు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బస్తీ దవాఖానా అందుబాటులోకి. ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్త అమలుకై ఐక్యవేదిక డిమాండ్. దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.